హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ శకుని గురించి తెలుసుకుందాం. శకుని అంటే మహాభారతంలో ఈయన ఒక సెన్సేషనల్ క్యారెక్టర్. ఈయన్ని శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడే ఈయన్ని ఇష్టపడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్మకి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఈయన. అది ఎందుకు ఏమి అనేది అది ఎవరికి తెలియనటువంటి విషయం. శకుని ఇలాంటి శకునులు ద్వాపర యుగంలోనే కాదు, ఈ కలియుగంలో కూడా ఉంటారు. నువ్వు సెక్యూరిటీ అంటాడురా, అది ఇది అని అంటే కలహాలు పెడుతుంటారు వీళ్ళు. వైరం పెడుతుంటారు, అన్నదమ్ముల మధ్య వైరము, లేకపోతే స్నేహితుల మధ్య వైరము, లేకపోతే భార్యాభర్తల మీద వైరం, ఇలా పెడుతుంటారు అనమాట. ఈ శకుని క్యారెక్టర్ గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మహాభారతంలో ధర్మరాజుకి ధృతరాష్ట్రుడు పట్టాభిషేకం గావించాలని ఆయన పట్టాభిషేకం చాటింపు వేపిస్తాడు, దండోరా వేపిస్తాడు. వేపిస్తే ఆ విషయాన్ని దుర్యోధనుడు విని చాలా సంతోషపడతాడు. మా నాన్నకి పట్టాభిషేకం, మా నాన్నకి పట్టాభిషేకం అని ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎగురుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు దుర్యోధనుడిని శకుని చూస్తాడు. శకుని ఎవరంటే దుర్యోధనుడికి సొంత మేనమామ, అంటే గాంధారీదేవికి అన్న. వీళ్ళదే గాంధార దేశమే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తూ ఉంటారు పురాణాల్లో కూడా. ఈ శకుని పరమాత్మ పిలుస్తాడు, ఏమి అంత సంతోషంగా ఉండవు, ఎగురుకుంటా పోతున్నావు ఏమని అడుగుతాడు. ఎవరిని? దుర్యోధనుడిని. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, మా అన్నకి పట్టాభిషేకం గావిస్తున్నాడు అంటాడు. మా అన్న అంటే అంటే పిన్నయ్య పెద్దయ్య బిడ్డలే వీళ్ళు, కానీ మా అన్నకి పట్టాభిషేకం అని అంటాడు. ఒరే, నీకు అన్న ఎలా అవుతారా? మీకు పిన్నయ్య, మీ పినతండ్రి కుమారుడు, నువ్వు పెద్ద తండ్రి కుమారుడివి. అతను పట్టాభిషేకం అనేది గావిస్తే అతను రాజు అయినాడు అనుకో, యువరాజు ఎవరు అవుతారు? యువరాజు భీముడు అవుతాడు, నువ్వు కాదురా అని వాడిని చెప్పి దుర్యోధనుడి యొక్క మనసుని మార్చి ధృతరాష్ట్రుడి దగ్గరికి పంపిస్తాడు రాయబారం. ధృతరాష్ట్రుడికి ఎనలేని ప్రేమ కొడుకంటే, కొడుకు పైన విపరీతమైనటువంటి ప్రేమ. దుర్యోధనుడు అంటే చాలా ఇష్టం ధృతరాష్ట్రుడికి. అతను పోయి ఇలాగ పట్టాభిషేకం నాకు గావించాలంటాడు. ఎన్నో రకరకాలుగా చెప్తాడు. నేను దేశం మీద వెళ్ళిపోవాలంటాడు. అన్నదమ్ములు దొడుక్కొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే కూడా మళ్ళీ పిలిచి గాంధారీదేవి పిలిపించి, రానైనా నీకు పట్టాభిషేకం కావస్తానని గాంధారీదేవి ధృతరాష్ట్రం మంత్రించి ధర్మరాజుని ఒప్పించి ఇతనికి పట్టాభిషేకం గావిస్తారు. కాబట్టి ఈ శకుని లాంటి వాళ్ళు ప్రతి ఆఫీస్లోనూ, ప్రతి ఊరిలోనూ, ప్రతి ఇంటిలోనూ, ప్రతి రాజ్యంలోనూ ఒకరు ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి సెన్సేషనల్ క్యారెక్టర్ వీళ్ళు. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మహాభారతం జరగడానికి ప్రధాన కారణం కూడా ఈయనే. కాబట్టి